కష్టపడి 4 జింకల్ని వేటాడి వాటి మాంసం ఫుల్లుగా ఆరగించినటువంటి ఒక పులి ఒక చెట్టు కింద హాయిగా రెస్ట్ తీసుకుంటుంటే ఓ పనికి మాలినటువంటి గాడిద వచ్చి, హే పులి, చూడు అక్కడ గడ్డి బ్లూ కలర్లో ఎంత బాగుందో కదా అని చెప్పి అంటుంది. అంటే ఏ బుద్ధి లేని గాడిద, గడ్డి ఎక్కడైనా సరే బ్లూ కలర్లో ఉంటుందా అంటుంది టైగర్. అంటే లేదు, చూడు ఎంత బాగుందో, బ్లూ కలర్లో ఉంది అంటుంది. అంటే ఇదిగో నన్ను డిస్టర్బ్ చేయకు, నేను హాయిగా రిలాక్స్ అవుతున్నాను. అంటే రిలాక్స్ అంటావేంటి, ఇంత అందమైనటువంటి బ్లూ కలర్లో ఉన్న ఈ గడ్డిని చూస్తూ ఆనందించకుండా ఆస్వాదించకుండా నువ్వు రిలాక్స్ అవుతానంటావా? చూడు చూడు చూడు, నా మాట విను, ఒక్కసారి ఎంత బాగుందో చూడు అంటుంది. అంటే నీకు బుర్ర పనిచేయట్లేదా, అది బ్లూ కలర్లో కాదు గ్రీన్ కలర్లో ఉంది అంటుంది టైగర్. అంటే నువ్వు ఎవరినైనా అడుగు, అది బ్లూ కలర్లోనే ఉంది అంటుందంటే చివరికి ఈ తగుని టైగరు సింహం దగ్గరికి తీసుకెళ్తుంది. సింహం అక్కడేదో సెటిల్మెంట్లో కాస్త బిజీగా ఉంటే, ఇదిగో లయన్ లయన్, మరి ఈ గాడిద చూడు, బుద్ధి లేని గాడిద గ్రాస్ని బ్లూ కలర్లో ఉంది అంటుంది. అంటే హే ఊరుకో, నిజమే, అది చెప్పింది కరెక్టే, నేను వెళ్ళిపో అని అనేస్తుంది. అప్పుడు టైగర్ హర్ట్ అవుతుంది, ఇదేంటిది గాడిద చెప్పిందే కరెక్ట్ అని చెప్పి ఆ లయన్ కూడా జడ్జిమెంట్ ఇచ్చింది అని. అప్పుడు లయన్ దగ్గరికి వెళ్ళి, నువ్వు కూడా గడ్డి బ్లూ కలర్లో ఉంటుందని చెప్తున్నావు ఏంటి అంటే, కాకపోతే మరేంటి, అది బుద్ధిలేని గాడిద ఏదో అన్నది, ఊరు వినేసి ఊరుకోవాలి తప్ప ఆ పంచాయతీని నా దగ్గరికి తీసుకొస్తావా? నేను బిజీగా ఉంటే ఇక్కడ మళ్ళీ నువ్వు నన్ను దాంట్లో ఇన్వాల్వ్ చేసి అది జడ్జిమెంట్ ఇవ్వని చెప్తున్నావు. నిజంగా నీకు బుద్ధి ఉన్నట్లయితే వినేసి ఊరుకోవాలి తప్ప దాంతో ఎందుకు ఆర్గ్యూ పెట్టుకున్నావు అని అంటుందన్నమాట. కాబట్టి మనం అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ కొన్నిసార్లు చేసేసుకుంటుంటాం. అది అవసరమా కాదా అనేది ఆలోచించడానికి ఇదో బెస్ట్ ఎగ్జాంపుల్.